ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ లీడర్లకు ఏమైంది? పార్టీ హైకమాండ్ నిరసనలకు పిలుపునిచ్చినా జిల్లా నేతలు ఎందుకు పట్టించుకోవడం లేదు? నేతలు కావాలనే అలా చేస్తున్నారా, లేదంటే ముందు చూపుతో జాగ్రత్త పడుతున్నారా? ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ లీడర్లు సైలెంట్ అయ్యారు. అధికారంలో ఉండగా అన్నీ తామై వ్యవహరించిన నేతలు ఇప్పుడు గులాబీ పార్టీ ప్రతిపక్షంలోకి రాగానే పార్టీని అస్సలు పట్టించుకోవడం లేదని టాక్ వినిపిస్తోంది. చాలామంది లీడర్లు కనీసం నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలకు సైతం రావడం లేదట. దాంతో జిల్లా పార్టీ లీడర్లకు ఏమైందని పార్టీలో చర్చ జరుగుతోందట. అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో గులాబీ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు. ఉమ్మడి జిల్లా నుంచి వేముల ప్రశాంత్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి మాత్రమే గెలిచారు. మిగతా నేతలంతా ఓటమి పాలయ్యారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత లీడర్లంతా సైలెంట్ కావడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో హాట్గా సాగాయి. ఈ సమావేశాల్లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. సబితను విమర్శిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది. దాంతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చారు. అయితే కేటీఆర్ ఆదేశాలను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా లీడర్లు లైట్ తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అసలు ఉమ్మడి జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో నిరసనలే చేపట్టలేదట. బాల్కొండ, కామారెడ్డిలో సీఎం దిష్టిబొమ్మలను తగలబెడితే బాన్సువాడ, ఆర్మూర్లో మమా అనిపించేశారట. ఇక నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, ఎల్లారెడ్డి, జక్కల్ బీఆర్ఎస్ నాయకులైతే కేటీఆర్ ఆదేశాలను చాలా లైట్ తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. అసలు కార్యక్రమం ఉందన్న సంగతిని కూడా కేడర్కు చెప్పలేదని, దిశానిర్దేశం లేకపోవడంతో ఎవరికి వాళ్ళు కామ్గా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు నిజామాబాద్ రూరల్లోనూ ఇదే పరిస్థితి ఉందట. ఎన్నికల్లో ఓటమి తర్వాత మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడడం లేదని తెలుస్తోంది. అటు బోధన్ ఎమ్మెల్యే షకీల్ కూడా నియోజకవర్గంలో అడుగు పెట్టలేదట. ఇప్పటికీ ఆయన ఎన్నికల ఓటమి నుంచి తేరుకోలేకపోతున్నారట. అయితే షకీల్ను బోధన్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ సైతం వినిపిస్తోందట. ఇదిలా ఉంటే నిజామాబాద్ అర్బన్లో బీఆర్ఎస్ దాదాపు ఖాళీ అయినట్టుగా తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల చేరికలను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైనట్టు సమాచారం. మరోవైపు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి జిల్లా అధ్యక్షునిగా ఉన్నప్పటికీ ఆయన హైదరాబాద్కే పరిమితం కావడంతో లోకల్ లీడర్లు అధికార పార్టీకి టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. మొత్తంగా బీఆర్ఎస్ నేతల తీరుపై గులాబీ బాస్ కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఇలాంటి సమయంలో కేడర్ను కాపాడుకోవాల్సిన లీడర్లు పట్టించుకోకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఎప్పటికైనా బాస్ మాటలను లీడర్లు పట్టించుకుంటారా, లేదంటే తీరు మార్చుకోకుండా ఇలాగే వ్యవహరిస్తారా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు.